నమస్తే. చలో మరి ఇక లేట్ చేయకుండా మొదలు పెడదాం. వాల్యూ గోల్డ్ బంగారం అమ్మకానికి నమ్మకమైన సంస్థ సమర్పించు బామలు సత్య బామలు. స్పెషల్ పార్ట్నర్ ఎన్జీగి, నాణ్యతలో రుచిలో అద్భుత. ప్రతి ఎపిసోడ్ లాగే ఈ రోజు కూడా సరదాగా క్వశ్చన్ తో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ఒక రింగ్ ఉంది, అది చేతికి కూడా పెట్టుకోలేము, ఏంటి ఆ రింగ్? రండి రండి రండి. మీ పేరేంటి? రజియా. రజియా గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్ అండి. ఓకే రజియా గారు చెప్పండి, చేతికి పెట్టుకోలేని రింగ్. ఫైరింగ్. అదిష్కా ఫైరింగ్, రైట్ ఆన్సర్. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్ రజియా గారు, ఈ రోజు ఫస్ట్ గిఫ్ట్ మీరే గెలుచుకున్నారు. హ్యాపీ కూర్చోండి. ఈ రోజు మన థీమ్ స్పోర్ట్స్. ఆటలు పాటలు ఉల్లాసం ఉత్సాహం అన్నమాట. సో మీరు మళ్ళీ గేమ్స్ లోకి వెళ్తే ఎలా ఉంటారు ఏంటి అని మాట్లాడుకుందాం. ఓకే, ఇదే హుషారుతో మొదలు పెడదాం మన ఫస్ట్ రౌండ్. హెల్మితి హబీబో, హల్మితి హబీబో ఆడబోయే మా బామలు సత్యబాములు ప్లీజ్ వచ్చేసేయండి. ఓకే, టంగ్ ట్విస్టర్ తాడు తీయడానికి మా వాళ్ళు రెడీ. అసలు ఈ రోజు స్పోర్ట్స్ థీమ్ అన్నమాట. మీ పేరేంటి? ప్రీతిక. ప్రీతిక, నీకు రెండు ఆప్షన్స్ ఇస్తా. రన్నింగ్ ఇష్టమా, వాకింగ్ ఇష్టమా? వాకింగ్. ఇలా నడుస్తూనే ఉండాలి మాట్లాడినంతసేపు. ప్రీతిక ఏం చేస్తుంటావు? నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్, అంటే శనివారం ఆదివారం మనకు పండగ అన్నమాట. ఏం పేరు బావగారి పేరు? సంతోష్. సంతోష్. చెప్పు నువ్వు. సంతోష్ అంటే ఇంకేమంటాడా? చెప్పు ప్రీతిగా. పేరు పెట్టి పిలవనండి, ఏమండి అని పిలుస్తాను. చిందండి వయ్యారి. సరే మరి మొదలు పెడదాం టంగ్ ట్విస్టర్. ఓకే, 6 కొట్టబోయి చీమల పుట్టలో కాలు పెట్టిన చిలిపి చిట్టిబాబు, క్యాచ్ పట్టుపోయి కాలు జారి పడ్డ రాక్ రాంబాబు. మళ్ళీ చెప్పరా. 6 కొట్టబోయి చీమల పుట్టలో కాలు పెట్టిన చిలిపి చిట్టిబాబు, క్యాచ్ పట్టుపోయి కాలు జారిపడ్డ రాక్ రాంబాబు. 6 కొట్టబోయి చీమ పుట్టలో కాళ్ళు పెట్టిన చిట్టిబాబు. చిలిపి చిట్టిబాబు. చిలిపి చిట్టిబాబు. మీరు ఎంత చిలిపిగా ఉంటే మాత్రం ఆయనకి చిలిపి తీసేస్తారా? ఇదే తగ్గించుకుంటే మంచిది. 6 కొట్టబోయి చీమ పుట్టలో కాలు పెట్టిన చిట్టిబాబు, చిలిపి చిట్టిబాబు. చిలిపి చిట్టిబాబు. దాంతో గుర్తులేదు. 6 కొట్టబోయి చీమల పుట్టలో కాలు పెట్టిన చిలిపి చిట్టుబాబు, క్యాచ్ పట్టుపోయి కాలు జారిపడ్డ రాక్ రాంబాబు. 6 కొట్టినా సరే ఇప్పుడు వస్తుంది ఆగు. 6 కొట్టబోయి చీమల పుట్టలో కాలు పెట్టిన చిలిపి సంతోష్ బాబు, క్యాచ్ పట్టుపోయి కాలు జారిపడ్డ రాక్ సంతోష్ బాబు. 6 కొట్టినా సంతోషే గుర్తొస్తుంది. సంతోష్ 6 కొట్టాడు కాబట్టి 6 కొట్టినా. 6 కొట్టబోయి చీమల పుట్టలో కాలు పెట్టిన చిలిపి చిట్టిబాబు, క్యాచ్ పట్టబోయి కాలు జారిపడ్డ రాక్ రాంబాబు. 6 కొట్టబోయి చీమ పుట్టపై కాలు పెట్టిన చిట్టిబాబు. 6 కొట్టబోయి చీమల పుట్టలో కాలు పెట్టిన చిలిపి చిట్టిబాబు, క్యాచ్ పట్టబోయి కాలు జారిపడ్డ చీమల పుట్టపై కాళ్ళు పెట్టిన చిట్టిబాబు, చిలిపి చిట్టిబాబు, బాల్ క్యాచ్ పట్టబోయి. రాసే స్టోరీ. మళ్ళీ మొత్తం పోయింది ఇప్పుడైతే. ఓకే, గట్టిగా చప్పట్లు. ఓకే, సో మీకు ఆప్షన్ ఇస్తా. క్రికెటా బ్యాడ్మింటనా? బ్యాడ్మింటన్. రెడీ? చెయ్యి ఇలా బట్టి ఇలా కొడుతూనే ఉండాలి మీరు. ఈ చేత్తో కొడుతూ ఉండాలి, ఆ చేత్తో మాట్లాడతారు. ఓకే, పేరేంటండి? నా పేరు నళిని. బావగారి పేరేంటి? ప్రవీణ్ కుమార్. ఏం చేస్తారు? సివిల్ ఇంజనీర్. వావ్, బిల్డింగ్లు మీద బిల్డింగ్లు కట్టేస్తారు, బ్రిడ్జిలు కట్టేస్తారు. అవునండి. అచ్చా, ఆయన బిల్డింగ్లు కడుతుంటే మా అక్క మేకులు కొడుతుంది ఇక్కడ. ఓకే, నల్లి గారు రెడీయా? రెడీ అండి. సరే మొదలెడదాం మన టంగ్ ట్విస్టర్. ఓకే, ఫ్యాబ్లో నెరుడా పబ్కెళ్ళాడా, పరిగెత్తి పల్టీలు కొట్టి పాము తిన్నాడా, పరిగెత్తి వెళ్ళి పాము తిన్నాడా. ఈమె పాములు తినిపించి ఎలా ఉంది? పరిగెత్తి పల్టీలు కొట్టి పాన్ తిన్నాడా. చెప్పండి ఒకసారి మళ్ళీ చెప్పండి. ఇది ఆపండి కాసేపు. ఎందుకు వచ్చింది గోల? ఫ్యాబ్లో నెరుడా పబ్లో పాట పాడా, పరిగెత్తికెళ్ళి పల్టీలు కొట్టి పాము తిన్నాడా.
పాన్ తిన్నాడా? పాన్. పాన్. చెప్పండి ఇప్పుడు. ఫ్యాబ్ లో పరోడా. పరోడా కాదు, నెరుడా. నెరోడా. ఫ్యాబ్ లో నెరోడా పల్టీ కొట్టి ముందు పబ్ లోకి వెళ్ళాడు పాపం. పబ్ లోకి వెళ్ళి పల్టీ కొట్టి పాన్ తిన్నాడా? కాదు, ఎప్పుడైనా బావగారు పబ్ లోకి వెళ్ళి పల్టీ కొట్టారా? అంటే ఆఫ్టర్ రిటర్న్ కాదు, వెళ్ళేటప్పుడే పల్టీలు ఏమైనా కొట్టారా ఏంటి? లేదండి. ఫ్యాబ్ లో నెరుడా పబ్ లోకి వెళ్ళి పాట పాడా, పరిగెత్తుకెళ్ళి పల్టీ కొట్టి పాన్ తిన్నాడా? ఫ్యాబ్ లో నెరోడా ఆ, పబ్ లోకి వెళ్ళి పాట పాడా, ఆ, పల్టీ కొట్టి పాన తిన్నాడా? పరిగెత్తుకెళ్ళి పాన తిన్నాడా? పల్టీ కొట్టి పల్టీ కొట్టి పాన తిన్నాడా? మొత్తం. ఫ్యాబ్ లో నెరోడా పబ్కి పాట పాడా, ఆ, పరిగెత్తి పల్టీ కొట్టి పాన తిన్నాడా? ఆ, మళ్ళీ స్పీడ్. ఫ్యాబ్ లో నెరోడా పబ్కి పాట పాడా, పరిగెత్తి పల్టీ కొట్టి పాన తిన్నాడా? సూపర్. ఓకే, మీ పేరేంటండి? సుంజులా వాణి. మేమైతే సుంజులా అని పిలుస్తాం అయితే. ఓకే, కాదు బావగారు ఎందుకు వచ్చి నీ టంగ్ ట్విస్టర్? వాణి వాణి అయితే ఈజీగా ఉంది, ఆ వాణి 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 అంటారు. ఏం పేరు బావ పేరు? అనంతరెడ్డి. ఓకే, సుంజులా వాణి గారు మొదలు పెడదామా? ఓకే, రన్నింగ్ గా కబడ్డీయా? రన్నింగ్ చేస్తాం. రన్నింగ్. రెడీ, మొదలెట్టండి. 6 కొట్టబోయి చీమల పుట్టలో కాలు పెట్టిన చిలిపి చిట్టిబాబు, క్యాచ్ పట్టబోయి కాలు జారిపడ్డ రాక్ రాంబాబు. 6 కొట్టబోయి చీమలు కుట్టిన చిట్టి బాబు. చీమలు కొట్టలేదు ఆయన, ఆయన చీమల పుట్టలో కాలు ఎట్టాడు అంతే. కుట్టేయా లేదా అనేది తర్వాత ఎపిసోడ్ 2. రెడీ. 6 కొట్టబోయి చీమలు కుట్టిన. కొట్టలేదు పాపం, అందరి ముందు పరుగు పోయిందిగా. పోనీ రన్నింగ్ ఆపేయండి, ఎందుకు వచ్చింది కూడా చెప్పండి. ఏమంటారు స్టార్టింగ్? ఏమంటారు స్టార్టింగ్? 6 కొట్టబోయి చీమలు పుట్టలో కాలు పెట్టిన చిట్టి బాబు. చిలిపి చిట్టి బాబు. సో దీనికి మా దగ్గర ఒక మెడిసిన్ ఉంది, ఆ మెడిసిన్ వాడితే ఈజీగా వచ్చేస్తుంది. ఓకే, కళ్ళు మూసుకోవాలి. 6 కొట్టబోయి చీమల పుట్టలో కాలు పెట్టిన చిలిపి చిట్టి బాబు. కళ్ళు మూసుకోండి, కళ్ళు మూసుకో. క్యాచ్ పట్టబోయి కాలు జారిన రాక్ రామ్మ. ఇదేదో చాలా వెరైటీగా బాగుందండి. ఇప్పుడు చెప్పండి. 6 కొట్టబోయి చీమల పుట్టలో కాలు పెట్టిన చిలిపి చిట్టి బాబు, క్యాచ్ పట్టబోయి కాలు జారిపడ్డ రాక్ రాంబాబు. 6 కొట్టబోయి చీమల పుట్టలో కాలు పెట్టిన చిలిపి చిట్టి బాబు. క్యాచ్ పట్టబోయి కాలు జారిన రాంబాబు ఎవడో ఒకడు. ఓకే, గట్టిగా చెప్పట్లు. నమస్కారం. నమస్కారం. ఏం పేరు? శ్వేతారాణి. శ్వేత గారు, ఏ గేమ్ ఇష్టం మీకు? ఏ గేమ్ అంటే అన్ని గేమ్లు ఆడదాం. అన్ని గేమ్లోనా? అయితే రెండు ఆప్షన్లు ఇస్తా. హాకీ, బౌలింగ్. మీరు బౌలింగ్ చేస్తూనే ఉండండి. మీకు ఎవరి మీదైనా కోపం వచ్చింది, అక్కడ ఉన్నాడు ఆ మనిషి, కోపం వచ్చింది రే అనాలి. అరండి. రే అన్నాను. ఏషు దంచుడే. మంచి మంచి కట్టుబాట్లు సార్. ఓకే శ్వేత గారు, చెప్పండి. మొదలెడదాం. ఫ్యాబ్ లో నెరడా పబ్కి వెళ్ళి పాట పాడా, పరిగెట్టుకెళ్ళి పల్టీ కొట్టి పాన్ తిన్నాడా? నేను మనిషిని. నేను ఎవరిని మరి? రెడీ. ఫ్యాబ్ లో నెరుడా పాబ్లో మేరుడా పబ్కెళ్ళి పాట పాడా, పబ్బుకెళ్ళి పాట పాడారా, పరిగెత్తుకెళ్ళి పల్టీ కొట్టి పాన్ తిన్నాడా? పరిగెత్తుకెళ్ళి పబ్బు పల్టీ కొట్టి పాన్ తిన్నాడా? పామ్ తిన్నాడా? పాన్ పాన్ పాన్. పాన్ తిన్నాడా? పాన్ బనారస్ వాలా. ఆ పాన్ పోయింది. బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఫ్యాబ్ లో నెరుడా పబ్కెళ్ళి పాట పాడా, పాబ్లో నెరుడా పబ్బుకెళ్ళి పాట పాడారా, పరిగెత్తుకెళ్ళి పల్టీ కొట్టి పాన్ తిన్నాడా? పరిగెత్తుకెళ్ళి పల్టీ కొట్టి పాన్ తిన్నాడా? అంతే. పాబ్లో నెరుడా పరిగెత్తుకెళ్ళి పాలు తాగాడా? పాలా. పాబ్లో నెరుడా పబ్బుకెళ్ళి పల్టీ కొట్టాడా? పల్టీ కొట్టాడా? పరిగెత్తుకెళ్ళి పల్టీ కొట్టి పాన్ తిన్నాడా? పాన్ తిన్నాడా? పాలు ఎప్పుడు తాగాడు? పడుకునేటప్పుడు. ఓకే, గట్టిగా చెప్పట్లు. ఓకే, ఈ రోజు టంగ్ ట్విస్టర్ లో ఫుల్ టు ఫుల్ ఎంటర్టైన్ చేసి గిఫ్ట్ గెలుచుకుంటున్నారు. ముందుగా కంగ్రాచులేషన్స్ ప్రీతిగా. అలాగే మరో గిఫ్ట్ గెలుచుకుంటున్నారు, ఎన్జీ గీ గిఫ్ట్ హ్యాంపర్. కంగ్రాట్స్. ఇదే హుషారుతో మొదలు పెడదాం మన జోష్ అయిన రౌండ్. ఓ శివంగి, సెటప్ ప్లీజ్.
ఓకే ఓ శివంగి ఆడడానికి మా వాళ్ళు రెడీగా ఉన్నారు. ముందుగా గేమ్ ఏంటో తెలుసుకుందాం. చాలా సింపుల్ అండి. హ్యాపీగా స్వీట్లు తినాలి వెళ్ళాలి అంతే. ఆహా, ఇలాంటి గేమ్ ఎక్కడైనా ఉంటదా? అసలు ఈ రోజు స్పోర్ట్స్ థీమ్ లో ఇక్కడ బాటిల్స్ ఉన్నాయి కదా, దీన్ని ఇలా వేసి ఇలా కొట్టాలి, అది ఇలా పడద్ది. అలా పడగానే ఒక స్వీట్ తినాలి, పడేదాకా కొట్టాలి, స్వీట్ తినాలి. ఇలా నిలబడినప్పుడే స్వీట్ తినాలి. ఎన్ని స్వీట్లు తింటే వాళ్ళే విన్నర్ 1 minute లో. ఓకే ఓకే మమత, రెడీ? 3, 2, 1 స్టార్ట్. పక్కింటి కేసు మన ఇంట్లో టైం అయిపోతుంది ఇక్కడ. ఓమో, అందుకే ఇంట్లో అప్పుడప్పుడు బావగారితో కలిసి బాటిల్ ఆడాలి. ఆయన ఒక్కడే ఆడుకుంటాడా? 20 సెకండ్లు అయిపోయింది అప్పుడే. అయ్యో మళ్ళీ స్వీట్లన్నీ వెయిటింగ్ ఎక్కడ? పడింది. స్వీట్ తిను ఫస్ట్ గా తినేయాలి. అది మొత్తం కంప్లీట్ అయ్యాలి. అది కంప్లీట్ అయిన తర్వాత వేయాలి. అది ఇప్పుడే. సూపర్, 2 పాయింట్లు. తినే అది కంప్లీట్ అవ్వాలి. సరే తిను. లాస్ట్ 10 seconds. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1 స్టాప్. 2 బాటిల్స్ వేసావు కాబట్టి ఒక్కొక్క దానికి 10 పాయింట్లు చొప్పున 20 పాయింట్లు వచ్చాయి. కూర్చో. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, ఇప్పటి వరకు జరిగిన హోరాహారీ గేమ్ లో మొదటిగా మమత 2 బాటిల్ వేసి 20 పాయింట్లు గెలుచుకుంది. నెక్స్ట్ వచ్చింది దీవెన. రెడీ? 3, 2, 1 స్టార్ట్. ఏంటి అంత సున్నితంగా ఎత్తే ఎలాగా? ఈ రోజుకి ఎత్తావు ఇలా సున్నితంగా ఎత్తే? నిలబెట్టు. బావగారిని తలుచుకో ఒకసారి. ఏం పేరు బావ పేరు? కొన్ని బాలయ్య బాబుని తెలుసుకో. ఆగు, పెద్ద స్వీట్ తిను. అది కంప్లీట్ చేయాలి. మొత్తం తిను. తినే. అయ్యో, త్రుట్లో తప్పిందండి. వావ్, సూపర్, పెద్ద స్వీట్. మొత్తం కంప్లీట్ అవ్వాలి. అది కంప్లీట్ అయితే కానీ నేను ఒప్పుకోను పాయింట్ పడినా. లాస్ట్ 10 seconds. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1 స్టాప్. సరే, మొత్తానికి మనమైతే 2 పాయింట్లు సాధించాం, అంతే కదా? వెళ్ళి కూర్చో, చూద్దాం మిగతా వాళ్ళు ఏం ఆడతారో. ఇప్పుడు స్వాతి వచ్చింది. రెడీ? 3, 2, 1 గో. ఏంటి కూల్గా కాదు, చాట్ లో బియ్యం జరిగినట్టు వేసేస్తుంది. రా అంట. వచ్చింది. తిను. ఆగాగు, మొత్తం స్వీట్ కంప్లీట్ చేయి. పేపర్ కూడా తినేసింది ఫ్లోలో. ఇంకో బాటిల్ తీసుకో. వచ్చే అంట. పైకెత్తే ఉంటది. ఇంకో బాటిల్. టైం అయిపోతుంది. లాస్ట్ 15 seconds. లాస్ట్ 10 seconds. 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1 స్టాప్. కాదు, వేసింది 1, బాటిల్స్ అన్ని పడేసిందండి. మామూలుగా ఉండదుగా మనతో. ఇగో ఇలాగే రచ్చ. ఇంట్లో కూడా అంతేనా? రచ్చ అంతేగా. ఇప్పుడు జై బాలయ్య ఒక బాటిల్ వేయించాడు అంటే బాలయ్య బాబు డైలాగ్ చెప్పాలి నువ్వు. చూడు, ఒకవైపే చూడు, ఇంకో వైపు చూడాలనుకోకు, మాడిమ్మస్ అయిపోతావు. ఓకే, ఓ శివంగిలో మమత అండ్ దీవెన ఇద్దరు 2 బాటిల్స్ వేసి 20 పాయింట్లు సాధించారు. ఇద్దరు రండి, ఇద్దరికి కంగ్రాట్స్. ఓకే, ఈ రోజు ఓ శివంగిగా నిలిచారు ఇద్దరు, మమత అండ్ దీవెన. కంగ్రాచులేషన్స్ మమత, కంగ్రాచులేషన్ దీవెన. మన నెక్స్ట్ రౌండ్ మనసులో మాట.
మనమే తన ఫ్యామిలీ అనుకొని తన మనసులో మాటని మనతో షేర్ చేసుకోవడానికి మన ముందుకు వస్తున్నారు చంద్రకళ గారు. చంద్రకళ గారు ఎలా ఉన్నారు? అండి పర్వాలేదు, బాగున్నామండి. సో ఏంటి మీ మనసులో మాట మన ఫ్యామిలీలో చెప్పాలి అనుకున్నది చెప్పండి మా. 88లో నేను లవ్ మ్యారేజ్ చేసుకున్నాను. అయితే ఒక కుటుంబానికి దూరమై ఉండడంలో ఎంత బాధ ఉంటుందో ఆ టైంలో మనకు తెలియదండి. మా అమ్మగారు చనిపోయారు, నేను పోలేకపోయాను. మా నాన్నగారు చనిపోయినప్పుడు నేను పోయాను. నాకు 2 తమ్ముళ్ళు, 2 ఒక చెల్ల ఉన్నది. కాకపోతే ఇప్పటి వరకు కూడా వాళ్ళు మనతోని కలిసి మాట్లాడేది లేదు. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా నేను కొన్ని రోజులు పొలిటికల్లో తిరిగాను 85లో. అప్పుడు కూడా వాళ్ళే నా ఫ్యామిలీ అనుకున్నాను. తర్వాత ఇంటికి పోగానే మాత్రము నేను ఏకాకినేమో, నేను ఒక్కదానేనేమో, నా బాధ మంచి చెడ్డ పంచుకోవడానికి ఎవరు లేరేమో అన్న ఫీలింగ్లో ఉండేదాన్ని. కానీ నా భర్త నాకు సపోర్ట్ ఇచ్చాడు. 2000లో కోవిడ్లో అతను కోల్పోయాడు. ఆ తర్వాత నుంచి నేను ఇంకా ఒంటరిని అయిపోయినాను అనుకుంటున్నాను. కానీ నేను ప్రపంచాన్ని చూసుకుంటూ, మీలాంటి వాళ్ళందరినీ చూసుకుంటూ నేను కాలం గడుపుతున్నాను. నాకు మనసులో మాట చెప్పుకోవాలి. నాకు ఒక కుటుంబం ఉన్నది అని అంటే జెమిని టీవీ వాళ్ళు నాకు ఈ ఆఫర్ ఇచ్చిన దానికి ముఖ్య కారణం నా కూతురు లలిత. అమ్మ, మీకు 18 years ఉన్నప్పుడు మీరు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. సో ఇంట్లోంచి వచ్చి 20 years సౌండ్స్. అప్పట్లోనే మాకు ఒక 3 years పోలీస్ స్టేషన్లు, కోర్టులు అవన్నీ మా వాళ్ళే పెట్టారు పెళ్లి చేసుకున్నందుకు. పెళ్లి చేసుకున్నందుకు. అంటే మీరు లవ్ చేసిన విషయం ఇంట్లో చెప్పారు, వాళ్ళు ఒప్పుకోలేదని పెళ్లి చేసుకుని బయటకు వచ్చారు. ఒప్పుకోలేదు, వాళ్ళంతలో వాళ్ళే బయట పెట్టుకున్నారు. అసలు యాక్చువల్ గా మాది నిజంగా చెప్తున్నా గానీ అసలు లవ్ కూడా కాదండి. మాదొక చిన్న షాప్ ఉండేది. నాన్న తోడబుట్టిన వాళ్ళు 8 members అన్నదమ్ములు ఉండేవారు, మగవాళ్ళు, ఆడపిల్లలు లేరు. మాది చాలా పెద్ద ఫ్యామిలీ. ఒక 12 మంది ఆడంతలు ఉండేవాళ్ళు. నన్ను అసలు కాలు కింద పెట్టకుండా పెంచారు మమ్మల్ని. మా నాన్నమ్మ, మా తాతమ్మ, మా తాత వాళ్ళందరూ కూడా. అందరూ అబ్బాయిలు, మీరు ఒక్కరే అమ్మాయి? వాళ్ళ అమ్మాయి. అంటే వాళ్ళకి ఆడపిల్లలు లేరు కాబట్టి 8 మంది అన్నదమ్ములే. నేను 3వ ఆయన కూతుర్ని. నేను ఇంట్లో యాక్సెప్ట్ చేయలేదు, పెళ్లి చేసుకుని బయటకు వచ్చారు. ఎప్పుడైనా మళ్ళీ తిరిగి మీ ఇంటికి వెళ్ళాలి? అదే బాధ అండి. నా బాధ మీరు కూడా ట్రై చేయలేదు? చేయడం కాదండి, పక్క వాళ్ళతో మాట్లాడుతుంటే, మా రిలేషన్ తో మాట్లాడుతుంటే ఇట్లా పక్కకి వెళ్ళే పోతారండి. ఒకే తానే ఉండిపో అందరు వాళ్ళు మేమంతా వేరే వాళ్ళు మాట్లాడుతుంటుంటే మీరు ఆమెతో ఎందుకు మాట్లాడుతున్నారు అన్న ఫీలింగ్లు ఉండేవాళ్ళు. ఎందుకంటే ఇలాంటి జీవితాలు ఎవరికి కూడా ఉండొద్దు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా 38 years నుంచి నా కుటుంబం అంతా జనాభా మంది జనమేనండి. సో పెళ్లి చేసుకున్నారు, అవాయిడ్ చేసిన హస్బెండ్ తో హ్యాపీగానే ఉన్నారు? హస్బెండ్ తో హ్యాపీగానే ఉన్నారు. కాకపోతే అతను బాధ కూడా నాకు ఏందనంటే, నన్ను జీవితాంతం చూసుకుంటా అన్నాడు కదా, నాకంటే ముందే వెళ్ళిపోయింది కదా. ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు ఆల్మోస్ట్ ఇప్పటి వరకు మీ పేరెంట్స్ ఒప్పుకోవట్లేదు. బట్ మీరైతే స్ట్రాంగ్ గా వెళ్దాం ముందుకు, మన లైఫ్ ని మనమే తోసుకెళ్దామని మీరు స్టిల్ ఇంకా మీరు హ్యాపీగానే ఉన్నట్టు ఉంటున్నారు అండి. ఇంకా మీకు తోచినంత సహాయం చేస్తున్నారు నలుగురికి. బట్ మీరైతే నిజంగానే ఒక స్ట్రాంగ్ ఉమెన్. సో అది ఒక ఉమెన్ మాత్రమే చేయగలరు. తన కష్టాలన్నీ లోపల పెట్టుకుని వేరే వాళ్ళని కష్టపడొద్దు అని చెప్పగలిగిన ధైర్యం ఓన్లీ లేడీస్ మాత్రమే చేయగలరు. చంద్రకళ గారు గ్రేట్. నిజంగా మీరు చాలా మందికి ఇన్స్పిరేషన్. సో ఇప్పుడు లవ్ అది ఇంకో విషయం, నేను ఒక చిన్న మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నా అండి. చాలా మంది ఈ రోజులలో ఏంటంటే లవ్ చేసిన విషయంలో ఆడపిల్లలన్నా చంపేస్తున్నారు, మగ పిల్లలన్నా చంపేస్తున్నారు. దాని వలన మన పరువు పోతుంది అని అనుకుంటున్నారు. కానీ అది చనిపోయినాక కూడా పరువు పోతుందండి. కానీ ఇప్పుడు నేను తల్లిదండ్రులను కూడా కోరుకునే ఇంకో ముఖ్య విషయం ఏంటిదంటే, నాకు చాలా బాధేస్తుంది. అబ్బాయిలకు మ్యారేజ్లు కావాలంటే చాలా కష్టతరం ఉంది. అమ్మాయిలు లేరు అంటారు, కానీ లేరండి, ఉన్నారు. తల్లిదండ్రులకు అమ్మాయిల కంటే ఎక్కువ తల్లిదండ్రులకే కోరికలు ఎక్కువ ఉన్నాయి. దాని నుండి మనం బయటపడాలన్నది ఒక నా ఉద్దేశం అండి. ఎందుకంటే ఏ టైంలో మ్యారేజ్ చేయాలో, ఏ టైంలో ఏదైతే అదే బాగుంటుంది అందరికీ. తల్లిదండ్రులు ఒకవేళ అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు మనస్ఫూర్తిగా మీరే ముందుకొచ్చి ఒక అరేంజ్ మ్యారేజ్ లాగా చేయాలని కోరుకుంటున్నాను. ఎనీవే, మీకైతే మీ ఫ్రెండ్సే చుట్టాలు, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ మీరు చుట్టాలు చేసుకున్నారు. అది మీ గ్రేట్నెస్. సో హ్యాపీగా ఇలానే ఉండండి మా. సో ఇది మన ఫ్యామిలీ, మన ఇంటికి వచ్చారు కాబట్టి మీరు నవ్వుతూ ఒక చిన్న కానుకతో వెళ్ళాలి. అదే మా ఉద్దేశం. సో నేనే మీ అబ్బాయి అనుకోని ఒక చిన్న గిఫ్ట్ ఇచ్చాను అనుకోండి, ఒక కానుక. అంతకంటే ఎక్కువ
ఇదండి ఇవాల్టి మన బామలు సత్య బామలు. మరో ఎపిసోడ్ తో మరో ప్లేస్ లో మళ్ళీ కలుద్దాం. మరి మీరు కూడా మన షోలో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే bsb@sunnetwork.in కి మీ డీటెయిల్స్ పంపించండి. మా వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు. నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. చూస్తూనే ఉండండి బామలు సత్య బామలు. బాయ్.